జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమెరికాలో ఉన్న ఇండియన్స్ కు మరో బిగ్ షాక్. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు, వేల సంఖ్యలో టెక్ లే ఆఫ్స్. AI సేవల కారణంగా దిగ్గజ కంపెనీలో 41% జాబ్ సూస్ట్. ఆందోళనలో భారత ఐటీ నిపుణులు. ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టి భారతీయులను ఆందోళనకు నెట్టేసింది. కంపెనీ ఖర్చు తగ్గించడంతో పాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు 41% జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే తెలిపింది. దీంతో అమెరికాలోని టెక్ కంపెనీలు ఖాళీ అవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే అక్రమ వలసదారుల పేరిట వందల మందిని ఇండియాకు పంపిస్తున్న అగ్రరాజ్యం తాజాగా సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కన్నేస్తుంది. ఈ మేరకు యుఎస్ టెక్ కంపెనీలో ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, వాల్మార్ట్, స్ట్రైప్, సేల్స్ ఫోర్స్ ఇతరత్ర సంస్థలు లే ఆఫ్స్ ప్రకటించి ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపాయి. 2025లో మరిన్ని జాబ్స్ తొలగించనున్నట్లు సంకేతాలిచ్చాయి. అమెరికాలోని కోచింగ్ కంపెనీ ఛాలెంజర్ గ్రాండ్ క్రిస్మస్ లేటెస్ట్ సర్వే ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. 2024 డిసెంబర్లో 38,792, 2025 జనవరిలో 49,795 ఉద్యోగాలు తీసివేయగా మొత్తం 28% మంది జాబ్స్ కోల్పోయారు. అయితే లాభాలు పెంచుకునే క్రమంలో ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్న కంపెనీలు ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయి. కరోనా సమయంలో కన్స్యూమర్ టెక్ పై ఖర్చులు అధికమవడంతో తప్పనిసరిగా కావాల్సిన సిబ్బందిని మాత్రమే తీసుకున్నాయి. ప్రస్తుతం వారిని కూడా తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నాయి అమెరికాలోని టాప్ టెక్ కంపెనీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మరో 5 ఏళ్లలో 41% ఇంటర్నేషనల్ కంపెనీలు ఎంప్లాయీస్ ను తగ్గించుకునేందుకే సిద్ధమవుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే వెల్లడించింది. ఇప్పటికే 25కు పైగా సంస్థల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ పనితీరు సరిగా లేని 3,600 మందిని తొలగించింది. ఇప్పటికే AI ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని మార్క్ జుకర్బర్గ్ అన్నారు. AI కారణంగా వర్క్డే సాఫ్ట్వేర్ కంపెనీ 1,750 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా కంపెనీలు జనవరిలో ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా సంపద పెరుగుతున్నప్పటికీ టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తమ కమ్యూనికేషన్స్ యూనిట్లో 10ల సంఖ్యలోనే ఉద్యోగాలను కేటాయించింది. ఆర్కన్సాస్లోని కన్సాలిడేషన్ లో భాగంగా వాల్మార్ట్ కాలిఫోర్నియాలో వందలాది ఉద్యోగులను తీసివేయడంతో పాటు నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. ఇక ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ యుఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద రిజైన్ ఆఫర్ చేసింది. అయితే వీరికి హోదా ఆధారంగా పరిహారం అందించనుంది. సేల్స్ ఫోర్స్ 1000 మందిని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రొడక్ట్, ఇంజనీర్, ఆపరేషన్స్ విభాగంలో 300 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు స్ట్రైప్ అనౌన్స్ చేసింది. ఇలా అనూహ్య రీతిలో అమెరికాలోని టెక్ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందులోనూ అమెరికాలోని టెక్ కంపెనీలు ఎక్కువగా భారతీయులు ఉండడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. అమెరికాలో ఉన్న ఇండియన్స్ కు మరో బిగ్ షాక్. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు, వేల సంఖ్యలో టెక్ లే ఆఫ్స్. AI సేవల కారణంగా దిగ్గజ కంపెనీలో 41% జాబ్ సూస్ట్. ఆందోళనలో భారత ఐటీ నిపుణులు.
ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టి భారతీయులను ఆందోళనకు నెట్టేసింది. కంపెనీ ఖర్చు తగ్గించడంతో పాటు ఏఐ సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు 41% జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే తెలిపింది. దీంతో అమెరికాలోని టెక్ కంపెనీలు ఖాళీ అవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే అక్రమ వలసదారుల పేరిట వందల మందిని ఇండియాకు పంపిస్తున్న అగ్రరాజ్యం తాజాగా సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కన్నేస్తుంది. ఈ మేరకు యుఎస్ టెక్ కంపెనీలో ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, వాల్మార్ట్, స్ట్రైప్, సేల్స్ ఫోర్స్ ఇతరత్ర సంస్థలు లే ఆఫ్స్ ప్రకటించి ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపాయి. 2025లో మరిన్ని జాబ్స్ తొలగించనున్నట్లు సంకేతాలిచ్చాయి. అమెరికాలోని కోచింగ్ కంపెనీ ఛాలెంజర్ గ్రాండ్ క్రిస్మస్ లేటెస్ట్ సర్వే ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. 2024 డిసెంబర్లో 38,792, 2025 జనవరిలో 49,795 ఉద్యోగాలు తీసివేయగా మొత్తం 28% మంది జాబ్స్ కోల్పోయారు. అయితే లాభాలు పెంచుకునే క్రమంలో ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్న కంపెనీలు ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయి. కరోనా సమయంలో కన్స్యూమర్ టెక్ పై ఖర్చులు అధికమవడంతో తప్పనిసరిగా కావాల్సిన సిబ్బందిని మాత్రమే తీసుకున్నాయి. ప్రస్తుతం వారిని కూడా తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నాయి అమెరికాలోని టాప్ టెక్ కంపెనీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మరో 5 ఏళ్లలో 41% ఇంటర్నేషనల్ కంపెనీలు ఎంప్లాయీస్ ను తగ్గించుకునేందుకే సిద్ధమవుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే వెల్లడించింది. ఇప్పటికే 25కు పైగా సంస్థల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ పనితీరు సరిగా లేని 3,600 మందిని తొలగించింది. ఇప్పటికే ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ఏఐ కారణంగా వర్క్డే సాఫ్ట్వేర్ కంపెనీ 1,750 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా కంపెనీలు జనవరిలో ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా సంపద పెరుగుతున్నప్పటికీ టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తమ కమ్యూనికేషన్స్ యూనిట్లో 10ల సంఖ్యలోనే ఉద్యోగాలను కేటాయించింది. ఆర్కన్సాస్లోని కన్సాలిడేషన్లో భాగంగా వాల్మార్ట్ కాలిఫోర్నియాలో వందలాది ఉద్యోగులను తీసివేయడంతో పాటు నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. ఇక ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ యుఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద రిజైన్ ఆఫర్ చేసింది. అయితే వీరికి హోదా ఆధారంగా పరిహారం అందించనుంది. సేల్స్ ఫోర్స్ 1000 మందిని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రొడక్ట్, ఇంజనీర్, ఆపరేషన్స్ విభాగంలో 300 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు స్ట్రైప్ అనౌన్స్ చేసింది. ఇలా అనూహ్య రీతిలో అమెరికాలోని టెక్ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందులోనూ అమెరికాలోని టెక్ కంపెనీలు ఎక్కువగా భారతీయులుండడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని భయపడుతున్నారు.